నమస్కారం అమర్ గారు. నమస్తే అండి. మీరు సీబీఎన్ ఫార్మ్ అనేది పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సీబీఎన్ ఫోరం ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు హ్మ్. స్వచ్ఛందంగా నేను బయటకొచ్చి బ్యానర్ కడతాం గానీ, వైఎస్ఆర్ వాళ్ళకి సేల్స్ అండ్ సర్వీస్ చేయనని చెప్పి, అట్లా నా 6 షోరూమ్స్‌లల్ల ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి లైక్ విప్రో నుంచి సుమిత గారు, ఇంకో దగ్గర నుంచి అట్లా డిఫరెంట్ పీపుల్ అందరం బయటకొచ్చాము. హ్మ్. అట్లా ఒక్కొక్క ఈవెంట్‌లో ఒక్కొక్కళ్ళు అందరం కనెక్ట్ అయినాము. కనెక్ట్ అయిన తర్వాత గ్రాటిట్యూడ్ ఈవెంట్ దాకా అందరం కలిసి యాస్ ఏ టీమ్‌గా అందరం కలిసి వర్క్ చేశాము. గ్రాటిట్యూడ్ ఈవెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే బాబు గారు రిలీజ్ అయ్యారు. బట్ ఎవ్రీబడీ రిలాక్స్ అయిపోయారు. అంతా బాబు గారు అయిపోయారు. ఇంకా మనకి ఇంకేముంటుందని. బట్ సీబీఎన్ ఫోరం ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నామో మేమంతా ఒకటే అనుకున్నాము. బాబు గారు రిలీజ్ అయితే పరిష్కారం కాదు. బాబు గారు సీఎం అయితేనే మన తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రానికి పరిష్కారం అనే ముఖ్య ఉద్దేశంతోని, దానికి ఒక పేరు, ఒక రూపం ఉండాలి అని చెప్పేసి, బాబు గారిని సీఎం అవ్వాలటానికి ఏమేమి కార్యాచరణ మనం చేయగలుగుతామనే ఉద్దేశంతోని ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని, దాని తర్వాత సీబీఎన్ ఫోరం స్థాపించాము. ఓకే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లాగా. అంటే దట్ కెన్ బి ఎనీథింగ్. ప్రకృతి అవ్వచ్చు, ఇప్పుడు ఒక వ్యక్తి నాశనం చేస్తున్న విధానం అవ్వచ్చు. ఆ స్టేట్‌ని బయటపడాలంటే ఓన్లీ ఆప్షన్ బాబు గారు కాబట్టి, అది ఫస్ట్ ఎజెండాగా తీసుకున్నాం మా సీబీఎన్ ఫోరంలో. ఓకే. హ్మ్. ఆ ఎజెండాలు తీసుకొని తెలుగు ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే బాబు గారు సీఎం కావాలనేది ముఖ్య ఉద్దేశంగా, దానికి కావాల్సిన ప్లానింగ్ స్ట్రాటజీస్ చేసుకొని స్టార్ట్ చేశాము. అది సెప్టెంబర్ మంత్ నుంచి అది ప్రొటెస్టులు చేసి నవంబర్ వి ఆర్ డన్. కానీ ఎలక్షన్ టైంలో గూడా మీరు ఏ ఓటుని ముఖ్యంగా ఇక్కడ అంటే అవుట్‌డోర్స్‌లో ఉన్నటువంటి, నాన్ లోకల్‌గా ఉన్నటువంటి వ్యక్తులు ఆళ్ళు అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు గావచ్చు, లేకపోతే అనదర్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళందరిని గూడా ఎంగేజ్ చేస్తూ మీరు చేసినటువంటి ప్లానింగు అసలు దీనికి మళ్ళీ ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యారా మళ్ళీ దీనికంతటికి? యెస్. హ్మ్. మా హ్మ్. అదృష్టం ఏంటంటే అండి, హ్మ్. మేము చేద్దాం అనుకోని ఫస్ట్ ఒక 5 మందితోని స్టార్ట్ చేసాం. హ్మ్. దాని తర్వాత చాలామంది జాయిన్ అయ్యారు. లైక్ ఎన్ఆర్ఐస్ నుంచి వెంకట్ గుట్ట గారని నా ఫ్రెండ్, తను జాయిన్ అయ్యారు. యాస్ ఎ టీమ్‌గా ఎన్ఆర్ఐ గ్లోబల్ ప్రెసిడెంట్‌లా తను మా టీమ్‌లో జాయిన్ అయ్యి, తన సైడ్ నుంచి సపోర్ట్ చేయటము, అన్ని విధాలుగా సపోర్ట్ చేయటము. ఓకే. తను ఇండియాకి వచ్చి 2 మంత్స్ ఇక్కడే ఉండి, తను మేమందరం కలిసి వర్క్ చేయటము. తను 2 మంత్స్ కంపెనీ, ఫ్యామిలీ అన్నీ వదిలేసి ఈజ్ ఎ గ్లోబల్ సీఈఓ. 4 కంట్రీస్‌లో ఆపరేషన్స్ ఉండి, తనంత స్వచ్ఛందంగా వచ్చి వర్క్ చేయటము. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను అన్నీ వదిలేసి వచ్చి వర్క్ చేయటము ఈ 8 మంత్స్. ఇట్లా ఒక్కొక్కళ్ళు సాఫ్ట్‌వేరోళ్ళున్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, సీఈఓస్ ఉన్నారు. అట్లా అందరూ కలిసి జాయిన్ అయ్యి చేసినదండి ఇది. ఒకళ్ళు చేసిన పని కాదిది. మీరు స్పెసిఫిక్‌గా ఆ టైంలో ఐడెంటిఫై చేసిందేందండి? అంటే ఒక్క ఓటు గూడా మిస్ కావద్దు అన్నదానికి మీరు చేసింది? డిఫరెంట్ కేటగరీస్ అండి. హ్మ్. ఇప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాము. హ్మ్. ఒకరోజు జగన్ ఏం చెప్పాడంటే, మేము 36 నుంచి స్టార్ట్ చేస్తాం అన్నాడు. అది హ్మ్. దాన్ని అనలైజ్ చేసాం. వాట్ ఈస్ 36 అని. హ్మ్. దానికి అర్థమైందేంటంటే 36 వచ్చేసి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అండి. మనకి ఎస్సీ, ఎస్టీస్‌కి ఏపీలో ఉన్నాయి 36 రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. లాస్ట్ టైమ్ మనం అందులో గెలిచింది ఒకటే. ఓకే. ఓకే. తన ప్లానింగ్ స్ట్రాటజీ ఏంటంటే 36కి 36 గెలిచేస్తాము. హ్మ్. కడప, రాయలసీమలో ఒక 40 గెలుస్తాము. ఈ 40 + 36 వచ్చేసి 76 అయిపోయినాయి. అక్కడొకటి గెలిస్తే, ఒక 12 గెలిస్తే 88 అయిపోతాయి. గవర్నమెంట్ ఫార్మ్ చేయొచ్చు అనే స్ట్రాటజీతోనున్నారు. దాని స్ట్రాటజీని బ్రేక్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకొని ఆ 36ని ఎలా గెలిపియాలనే దాంతోని లోకేష్ గారిని, రాబిన్ శర్మ టీమ్‌తోని మేము గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి స్టార్ట్ చేసాం వర్క్. ఓకే. వాళ్ళకొక మేమేం చేయగలుగుతాం అనేది ప్లానింగ్ ఇచ్చాము. హ్మ్. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు స్వచ్ఛందంగా. వాళ్ళు చేసేది పార్టీ గాని, రాబిన్ శర్మ టీమ్ గాని, హ్మ్. రాబిన్ శర్మ టీమ్‌లో స్వేచ్ఛ అని తనతోని మేము కోఆర్డినేట్ చేసుకోవడం. తను లోకేష్ గారికి రిపోర్ట్ చేయటం. మేమేం చేస్తున్నాము, గైడెన్స్ వాటెవర్ మంచి చెడు మాట్లాడుకోవటం. అట్లా చేశామనమాట. 36కి కావాల్సిన ఏంటంటే కొంతమంది ఫైనాన్షియల్లీ వీక్ ఉంటాము. క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉంటారు. బట్ ఓకే. ఫైనాన్షియల్లీ వీక్ ఉంటాము. వాళ్ళకి ప్రచారం కావాల్సిన వెహికల్స్ అనుకోండి, ఎల్ఈడీ స్క్రీన్స్ అనుకోండి. వాళ్ళు కొండలు, గుట్టలు, ట్రైబల్ అరకు లాంటి ఏరియాస్ వెళ్ళినప్పుడు మాట్లాడటానికి అక్కడికి వండుకుంటే బ్యాటరీ ఆపరేటెడ్ స్పీకర్ మైక్ సెట్ ఇవ్వటం గానీ,
అట్లా మనం స్పాన్సర్ చేసి దే కెన్ పుల్ అనమాట లైక్ బ్రీఫ్ కేస్ లాగా అట్లాంటివి ఇవ్వటం కానీ. ప్లస్ ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి మనం ఒక 20 మంది కోఆర్డినేటర్స్ అపాయింట్ చేసాము స్వచ్ఛందంగా. వాళ్ళకి మనం శాలరీస్ మనం ఇవ్వటము వాళ్ళకి. వాళ్ళతోని మనము దళితులకి జరిగిన అన్యాయాల గురించి ఒక పాంప్లెట్ తయారు చేసాము. దళితులకి జగన్ 29 పథకాలు తీసేసాడు. అవన్నీ ప్రింట్ చేయటము, ఎలాబరేట్ చేయటము, మా కోఆర్డినేటర్స్తోని ఇంటింటికి ప్రచారం చేయటము. ప్లస్ సూపర్ సిక్సెస్ గురించి బ్రోచర్స్ ప్రింట్ చేయించి అవి వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేయటము. అట్లా అవేర్నెస్. ప్లస్ మేము వెళ్ళి కార్నర్ మీటింగ్స్ కానీ రచ్చబండలు చేయటము. మా క్యాంపెయిన్ వెహికల్స్ ఉన్నాయి విత్ మైక్ అండ్ ఎవ్రీథింగ్. మా టీం డిఫరెంట్ డివైడ్ అయిపోయింది. టీమ్స్ డివైడ్ అయిపోయి అరకులో ఒక టీము, కొవ్వూరులో ఒక టీము, అమలాపురంలో ఒక టీము, పామర్లో ఒక టీము, బద్వేల్ ఒక టీము, సూలూరుపేటలో ఒక టీము. అట్లా టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి దాని దగ్గర ఉన్న 2-3 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేసామన్నమాట. అలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ప్లానింగ్ చేసుకొని అలా ముందుకు వెళ్ళిపోయాను. కానీ మీరు అన్నట్టండి 36 ఏవైతే ఉన్నాయో అంతకు ముందు కూడా అంటే వైసీపీ పార్టీ ఆవిర్భావం జరగక ముందు కూడా ఇది ఎందుకండి మరి 42 ఇయర్స్ ఇప్పుడు ఏది టీడీపీకి సంబంధించిన పార్టీ అంతే కదా, పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి 42 ఇయర్స్ అయింది. సో ఇప్పటి వరకు కూడా మరి అట్లాంటివి ఐడెంటిఫై చేసి వాటిని గ్రౌండ్ లెవెల్లో అంటే ఫస్ట్ నుంచి ప్రతి ఎన్నికల్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది అట్లా అనుకుంటే టీడీపీ అనేది. అంటే రామారావు గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అందరు బీసీలు ఎస్టీలు అంతా మనకెళ్ళే ఉన్నారు. 83లో బీసీ ఎస్టీలు అందరూ మనకెళ్ళే ఉన్నారండి, వన్ సైడ్ ఉన్నారు అంతా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాదిగా వాళ్ళు మాక్సిమం మనకెళ్ళే ఉన్నారండి. మాలా ఏదైతే ఉన్నారో న్యూట్రల్గా ఉన్నారు, అటు ఇటు ఉన్నారు 50-50 వాటి. ఓకే, అది ఎందుకంటే పార్టీల మధ్యలో పార్టీ కావాలని చిచ్చులు పెడతాం కానీ అలా గ్యాప్ క్రియేట్ చేస్తూ వచ్చేసారు. ఆ గ్యాప్ ఇప్పుడు చాలా డ్రాస్టిక్గా గ్యాప్ పెరిగింది. దాన్ని నాకు తెలిసి బాబు గారు దాని గ్యాప్ని ఫిల్ చేస్తారు నెక్స్ట్ 5 years అనుకుంటున్నాం. ఓకే ఓకే. బీసీలు అయితే మనకెళ్ళే, బీసీకి ప్రాబ్లం లేదు, బట్ ఎస్సీ ఎస్టీల కొంచెం ట్రైబల్ అయితే అక్కడికి వ్యవస్థ లేదు, అంటే టెలిఫోన్ కానీ కమ్యూనికేషన్ కానీ లేక వాళ్ళకి అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉన్న హిల్ ఏరియాస్ లైక్ అరకుల 7 కాన్స్టిట్యున్సీలో చాలా వరకు రిమోట్ ప్లేసెస్. ఫోనే మాట్లాడాలంటే ఇప్పటికి కూడా ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి నిలబడితేనే ఫోన్ వినపడుతుంది. ఇంకా టీవీ మీకు తెలిసిందే, పవర్, టీవీ, ట్రాన్స్పోర్టేషన్. ఇంకా వాళ్ళు అదే ప్రపంచంలో ఉన్నారు. అంటే ప్రపంచం అంటే వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉందో ఆ ట్రెడిషన్లోనే ఉన్నారు. అంటే నాగరికతలోకి ఇంకా రాలేదు వాళ్ళు, మోడర్నైజేషన్లోకి రాలేదు. కల్టివేషన్ కానీ లేదంటే టెక్నాలజీ కానీ. ఆల్రెడీ బాబు గారు ఇవన్నీ లాస్ట్ 5 years చేశారు. ఆ రోడ్స్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి అగ్రికల్చర్ పనిముట్లు ఇవ్వటం కానీ, అది వాళ్ళు నేర్చుకునే లోపల గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఈ లోపల అట్లా మార్కెటింగ్ వ్యవస్థ లేదు వాళ్ళకి. వాళ్ళు పండించిన పంట వాళ్ళ అడవికి వెళ్ళి అడవి సంపద ఏదైతే ఉందో ఆ చింతపండు ఇట్లాంటి వాళ్ళు అమ్ముకోవడానికి కరెక్ట్ మార్కెటింగ్ వ్యవస్థ లేదు అక్కడ. అవేర్నెస్ లేదు అసలు, మార్కెట్లో ఏం రేట్ ఉంది, మనం ఏ రేట్ అమ్ముతున్నాం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఉన్న వాలంటరీ వ్యవస్థ ఒకటి పెట్టేసి వాళ్ళని ఒక రూమ్లో బంధించేశారు అందరినీ. వాళ్ళు తలుపు కొడతాం, డబ్బులు ఇవ్వటం, అట్లా వాళ్ళని ఒక రూమ్లో బంధించేశారు వాళ్ళని. వాళ్ళు అదే ప్రపంచంలో ఉన్నారు. ఆటోకి జగన్ బొమ్మ ఉండటము, ఇది అమ్మాయి జగన్ ఇచ్చాడని చెప్పడము. అలా వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఇంజెక్ట్ చేశారు, ఇది జగనే ఇస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సంక్షేమం నుంచి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అప్పుల నుంచి ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ అంటే జగన్ కాదు కదా, ప్రభుత్వం ఇస్తుంది. కానీ వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పట్లేదు, జగన్ ఇస్తున్నారని చెప్తున్నా. అమ్మాయి ఇది జగన్ ఇస్తున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే ఈ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళందరినీ, జనాలందరినీ ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళిపోయారు. కష్టపడే వాళ్ళని కష్టపడిని చేయకుండా, పెద్దవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు డెఫినెట్లీ వాళ్ళకి ఇవ్వాలి, మనం తప్పదు. బియ్యం అంటావా, ఆ రోజు రామారావు గారు పథకం పెట్టారు, అది ఇవ్వాలి కరెక్టే. పింఛన్ పథకం స్టార్ట్ చేసిందే రామారావు గారు, 35 రూపాయలతో స్టార్ట్ చేశారు.
తర్వాత రూ. 65, తర్వాత 200, 2000 అట్లా చేసిందే మనం. వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏమైందంటే దౌర్భాగ్యం ఏంటంటే అది వాళ్ళు చేసినట్టు అయిపోయింది ఇప్పుడు. అంటే వాళ్ళే పథకం స్టార్ట్ చేసి వాళ్ళే 3000 ఇస్తున్నట్టు అయిపోయింది. ఆ 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. అట్లా ఏంటంటే మనం మనం అలా హిప్నటైజ్ చేయలేకపోయినాం జనాల్ని. అంటే అబద్ధం చెప్పేవాడు, అబద్ధం మాట్లాడేవాడు హిప్నటైజ్ చేయగలుగుతాడు గానీ, నీతిగా, న్యాయంగా, నిజాయితీగా ఉన్నోళ్ళు హిప్నటైజ్ చేయలేరు కదా! దానివల్ల మనమేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాము. వాళ్ళు ఒక మైకంలా అలా తీసుకెళ్ళిపోతారు. దానివల్ల జనాలు స్లోగా మారిపోయారు. ఓకే. కానీ మరి ఈ 36ని బ్రేక్ చేశారా? 36లో ఇప్పుడు మా అంచనా ప్రకారం అయితే 22-25 వస్తాయండి. అంత చేంజ్ ఓవర్ తీసుకొచ్చారా? అంత చేంజ్ ఓహ్! ఓవర్ ఓకే. వస్తుంది. ఆహా! ఎందుకంటే ఆ! అక్కడ వాళ్ళకి కావాల్సిన ప్రతి కాన్స్టిట్యున్సీకి అనలైజ్ చేసేసి వాళ్ళకి ఏమేమి కావాలి, అక్కడ ఫాదర్స్‌తోని మీటింగ్స్ కానీ, లేదంటే ముస్లిం పెద్దలతోని మీటింగ్స్ కానీ, కుల పెద్దలతోని గానీ, మా ఎస్సీ, ఎస్టీ కుల పెద్దలు అట్లా అన్ని విధాలుగా చేశామక్కడ. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ చేశామండి. ఓకే. దానివల్ల మా వంతుగా మేమిచ్చాం. అంటే పార్టీ వంతుగా ఎమ్మెల్యే క్యాండిడేట్ వంతుగా వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. బట్ మా వంతుగా మేమేం చేయగలుగుతామో అది చేశాము. బట్ ఈసారి వేవ్ గూడా ఉంది. బాబు గారు ఏదైతే ఉందో. బట్ లాస్ట్ టైమ్ వేవ్‌లో మనం 13, 14 గెలిచాము. లాస్ట్ 2014లో అంత వేవ్‌లో గూడా. 19లో మనం ఒక సీటే గెలిచాము. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అండి అరకు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 2 టర్మ్స్‌లో కూడా హ్మ్. ఆల్మోస్ట్ జీరోనే. ఒకటి గెలిచినట్టున్నారు. ఒకటి 2019లో ఒకటొచ్చినట్టుంది. 19 రాలేదు. 19 రాలా? 14లో ఒకటొచ్చినట్టుంది. అరకులో అనుకుంటా. అంతే. 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 అది అరకులో ఏం రాలేదనుకుంటాండి. అరకులో 2014 ఒకటి గెలుచుకున్నట్టున్నారండి. పాడేరు ఒకటి పాడేరు గెలవలేదు. పార్వతీపురమా? లేకపోతే పాడేరు వైసీపీ నుంచి గెలిచింది. గిడ్డీశ్వరి ఎవరైతే ఉన్నారో వైసీపీ అదే ఒక సీట్ వచ్చినట్టుంది. తర్వాత టీడీపీలో కన్వర్ట్ అయింది 2019లో. అదే 2019 జీరోనే. జీరో ఏం కాదు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇలాంటి అరకులో ఆల్మోస్ట్ 4 దాకా వస్తాయండి. పాడేరు వస్తుంది, పార్వతీపురం వస్తుంది, సూలూరు వస్తుంది. ఓకే. అట్లా 4 అయితే మినిమం వస్తాయండి. ఓకే. ఓకే. కాకపోతే ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఇంకొక 2, 3 మిస్ అయినాం అక్కడ. అరకు దొరగారికి పొత్తులో భాగంగా ఇవ్వాల్సొచ్చి, లేదంటే అది కూడా మన విన్నింగ్ సీటు. ఓకే. ఓకే. ఇంకోటి గ్లాసు పవన్ కళ్యాణ్ గుర్తుకి ఏదైతే తను ఉన్నారో క్యాండిడేట్, తనకి కొంచెం డిలే చేసి లాస్ట్ మూమెంట్లో సీట్ డిక్లేర్ చేశారు. తనకి వర్క్ చేసుకునే టైం దొరకలేదు. అయినా ఏదో విన్నింగ్ సీటే. ఓకే. ఓకే. అట్లా రంపచోడవరం ఉంది. టఫ్ ఉంది రంపచోడవరం. అట్లా కొన్ని డిలే చేయటము, కొన్ని సీట్ మారవటము. అదొక టెక్నికల్ ఇష్యూ వల్ల 1, 2 లాస్ అవుతాము కానీ, లేదంటే అరకు వెరీ స్ట్రాంగ్ ఉంది. అంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ చేసాము. సో నెక్స్ట్ ఇప్పుడు కడప విషయానికి వద్దామండి. కడప సైడ్ అండి అంటే షర్మిల గారు ఒక విధంగా ఆవిడ గట్టిగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు షర్మిల గారు ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో. మీ యాక్టివిటీస్ ఏం చేశారు అక్కడ? కడపలో మనం పెద్దగా ఏం చేయలేదండి. ఎందుకంటే మనం ఓన్లీ ఎస్సీ, ఎస్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము. ఓకే. వాళ్ళ స్ట్రెంత్ కూడా దాని మీద ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ దాన్ని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా. మనం ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయనియొద్దు అనేది ముఖ్య ఉద్దేశం. ఓకే. ఓకే. దాన్ని మనకి ఎన్ని సీట్లు వస్తాయనేది కాదు మనకి కన్సిడరేషన్. గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయొద్దు అనేది మన ముఖ్య ఆలోచన. ఓకే. ఓకే. దానికి చేయాల్సిన ఏవేటి ఉన్నాయో అన్ని చేస్తాం. అట్లా అండి. అది ఇంకోటండి, ఇప్పుడు కూటమిలో లాస్ట్ మినిట్లో ఏమైందంటే ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత మైనారిటీ ఓట్లన్నీ కూడా మ్యాక్సిమం ఆ టైంలో మీ కార్యాచరణ ఏం చేశారు? దానికి ఎలాబరేట్ చేశామండి. 4% ఏదైతే ఉందో మైనారిటీస్ ఏదైతే తీసేస్తారనో అట్లాంటి ఏదైతే డిస్టర్బెన్స్ మిస్కమ్యూనికేషన్స్ క్రియేట్ చేశారో వైఎస్ఆర్ వాళ్ళు, అవన్నీ ఎలాబరేట్ చేసి చెప్పామండి. ఎందుకంటే ఇక్కడ బాబు గారు ఉండేది బీజేపీ కాదు. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ జరిగింది అంటున్నారు. ఇప్పుడు కూడా మైనార్టీది ఎక్కువ జరిగింది. వేసారండి. అదే ఇక్కడ ఉండేది బాబు గారు అండి. బాబు గారి కింద లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్. బీజేపీ సెంట్రల్ అండి, స్టేట్ కి ఏముండదు. బీజేపీ సెంట్రల్ నుంచి బాబు గారు ఏం తీసుకురావాలి, ఏం చేయాలి, ఫండ్స్ కానీ డెవలప్మెంట్ కానీ అవన్నీ బాబు గారు చూసుకుంటారు. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే బాబు గారు ఊరుకోరు కదా. అలా ఎలాబరేట్ చేయటము, మీటింగ్స్ పెట్టడము. పథకాల విషయంలో ఏమైనా ఉన్నాయండి వాళ్ళకి?
అంటే అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మధ్య అండి కంపారిజన్. ముస్లిమ్స్కి షాదీ అది తీసేశారు, షాదీ తోఫా అని. హజ్కి వెళ్ళే వాళ్ళకి ఎడ్యుకేషన్, ఓవర్సీటీ ఎడ్యుకేషన్ తీస్తారు, ఇవన్నీ తీస్తారు కదా. అవన్నీ మేము ఎలాబరేట్ చేసి ముస్లిమ్స్కి ప్లస్ ముస్లిమ్స్కి వచ్చేసరికి 50 ఇయర్స్కే పెన్షన్ ఇవ్వటము, ఇలాంటివన్నీ మేము ఎలాబరేట్ చేసి చెప్పామండి. అంటే వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే ఓకే. ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి మీకు గవర్నమెంట్ వస్తాయి. ఇప్పుడున్న గవర్నమెంట్లో మీకు ఏం లాస్ అవుతున్నారు, ₹1 ₹10 ఇచ్చి లాగేసుకుంటున్నారు, ₹100 లాగేసుకుంటున్నారు. ఆ కాన్సెప్ట్ ఎలాబరేట్ చేసి చెప్పడము, అనాలిసిస్ చెప్పడము. మీకు ₹10 ఇచ్చారు, ఓకే, ₹100 ఎలా లాగారు, ఇయర్లీ ఎంత లాగారు, 5 ఏళ్ళకి మీ దగ్గర ఎంత తీసుకున్నారు, అది మీకు అర్థం కావట్లేదని ఆటో వాళ్ళకి చెప్పడము, అలా ఎలాబరేట్ చెప్పడం అనమాట. పింఛన్ వాళ్ళకి ఎలా తీసుకున్నారు, అట్లా వృద్ధులకి ఎలా తీసుకున్నారు, లిక్కర్ రూపంలో ఎలా తీసుకున్నారు, పన్ను రూపంలో ఎలా తీసుకున్నారు, కరెంట్ బిల్ అనుకోండి, అట్లా ప్రతిదీ వివరించి చెప్పడం అనమాట. అట్లా చెప్పడం వల్ల ఓకే. చాలా అవేర్నెస్ తేడా వచ్చింది. బాగా టఫ్గా ఏ టైం అనిపించిందండి మీకు మొత్తం ఓవరాల్గా ఈ దగ్గర దగ్గర ఒక 4 months 5 months ఈ Yeah, కంటిన్యూ చేస్తున్నప్పుడు? పొత్తు అప్పుడు కొంచెం స్లో అయిందండి. అనాలిసిస్ ట్రెండ్స్ బీజేపీ పొత్తు కలవటం వల్ల ఆ వీక్ కొంచెం బాగా టెన్షన్ ఫీల్ అయింది. బీజేపీ కలిసిన తర్వాత కలిసిన తర్వాత జనసేన అప్పుడు ఏం లేదు. జనసేన కూడా ఏం లేదండి. Okay, జనసేన అప్పుడు రాజమండ్రి జైల్లోనే ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి జనసేనతోనే బాగా ఉంది. బీజేపీ కలిసిన తర్వాత అనాలిసిస్ మారినాయండి, డౌన్ అయిపోయినాయి. అప్పుడు ఓకే ఓకే. రిపోర్ట్స్ మారినాయి. ఆ వీక్ కొంచెం టఫ్ అనిపించింది. ఆ తర్వాత సభ కూడా అంత అమిత్ షా అంత అగ్రెసివ్గా వీళ్ళు మాట్లాడకపోవటం, వేరియస్ రీజన్స్ అండి, అట్లాంటి చిన్న చిన్న. దాని తర్వాత వాళ్ళకి వేరే దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ రోడ్ షోస్ చేయటము, మీటింగ్స్ కండక్ట్ చేయటము, అప్పటి నుంచి తర్వాత గ్రాఫ్ పెరిగింది లాస్ట్ వీక్ మొత్తం. ఓకే ఓకే. ఆ కలిసిన టైమే కొంచెం ఆ 1 week కొంచెం డిస్టర్బెన్సెస్, డౌట్ క్రియేట్ చేసింది. అంటే ఏమైపోతుంది ఏమవుతుంది అని. మీరు మీ పాటికి మీరు బిజినెస్కి సంబంధించింది రావద్దని చెప్పేసి మీరు అనౌన్స్మెంట్ ఎట్లా ఇచ్చారు? అంటే అంత తీవ్రమైన వ్యతిరేకత కనపడింది అంటారు ప్రజలు? చాలా ఉంది వ్యతిరేకత, చాలా ఉంది. కాకపోతే ఏంటంటే భయపడుతున్నారు జనాలు. బయటకు వస్తే కొడతారు, కేసులు పెడతారు, చంపేస్తారు, ఊరు వదిలిపోయి పారిపోవాల్సి వస్తుంది అని భయపడుతున్నారు జనాలు. అలా భయపెట్టారు వాళ్ళు. అలా భయపెట్టి మొత్తం రాక్షస పాలన వన్ సైడ్ చేయటము, ఇలా చేయటం వల్ల అందరూ భయపడిపోయి దానివల్ల పోరాడిన వాళ్ళ మీద కేసెస్ అవన్నీ మీరు చూశారు, కొట్టారు, చంపారు, అన్నీ చేశారు. ఇంకా అటు ఇటు ఉంటారు కదా, న్యూట్రల్గా ఉన్న వాళ్ళంతా బ్యాక్ అయిపోయారు. ఓకే. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఓకే. లాస్ట్ డేస్లో బయటకు వచ్చారు. లాస్ట్ డేస్లో ఎలక్షన్ టైంకి బయటకు వచ్చారు. ఎందుకంటే క్లియర్గా అర్థమైపోయింది విన్నింగ్ ఎవరు అనేది అని ధైర్యం వచ్చేసింది అందరికీ. బాబు గారు కూడా లాస్ట్ డేస్లలో అగ్రెసివ్గా మాట్లాడతాము. ఓకే. అంటే పాలిష్డ్గా చాలా మెచ్యూర్ తను మాట్లాడతారు, బట్ ఇంకా కొంచెం అగ్రెసివ్గా ధైర్యం ఇవ్వటము, దానివల్ల అందరూ. కాకపోతే కొన్ని మెయిన్ ప్లేస్లు ఉన్నాయండి. కుప్పం తీసుకున్నామండి. కుప్పం కూడా మళ్ళీ కొంతమంది టీం అక్కడికి వెళ్ళి సర్వీస్ చేసినట్టుగా తెలిసింది. ఎందుకు అంటే అక్కడ అంత ప్రభావితం చేసే విధంగా ఉన్నాయా అక్కడ? అంటే కుప్పంలో లాస్ట్ 5 years నుంచి వన్ సైడ్ ఎలక్షన్స్ చేశారండి. అక్కడ లోకల్ ఎలక్షన్స్ వాట్ ఎవరు. ఓకే. అక్కడ భయపెట్టి అందరిని జనాన్ని హింసించి అక్కడ ఇది అయింది. అంతేగాని కుప్పంలో ఏం చేంజ్ రాదండి. కుప్పం టార్గెట్ 1 lakh మినిమం విన్నింగ్ మెజార్టీ టార్గెట్ అది. అదేమి ఇబ్బంది లేదండి, కుప్పం ఏమి ఇబ్బంది లేదు. ఓకే. కాకపోతే లాస్ట్ 5 years చేసిన రాజకీయం ఏదైతే ఉందో, యునానిమస్గా గెలిపించుకోవటం, వాళ్ళు క్యాండిడేట్ని వాళ్ళు నిలబడనీయకుండా చేయటం, ఇలా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. దానివల్ల కొంచెం టైట్ చేశారు వాళ్ళు భయపెట్టి. ఓకే. ఏది కూడా వాళ్ళు సంక్షేమంతో కానీ లేదంటే మంచితనంతో కానీ అభివృద్ధితో కానీ ఏది కూడా జనాల్ని ఇది చేయలేదండి. ఓన్లీ రాజకీయ హింస, కిరాతకం, దౌర్జన్యం, బలవంతం, వీటితోనే వాళ్ళు ఇప్పటి వరకు 5 years చేసి. సో ఓకే. ఇంకొకటి అండి అలాంటిదే ఇక్కడ లోకేష్ గారి మంగళగిరి విషయంలో అండి, మంగళగిరి వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే
చాలా టఫ్ ఉంది. మంగళగిరి బాగా లోకేష్ గారికి గ్రౌండ్ మంచి వర్క్ అక్కడ కూడా ఉన్నారా టీమ్ యాహ్! వెళ్ళారా యాహ్! పని మంచి చేశారా? మెజారిటీ వస్తుంది ఉమ్, అట్లా. ఉమ్, మంగళగిరి ఉమ్, మంచి మెజారిటీ వస్తుంది. ఫస్ట్ టైం టీడీపీ గెలవబోతుంది అక్కడ. 83, 85 గెలిచింది. యెస్. యెస్. తర్వాత లేదు, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ. ఈ 40 ఇయర్స్‌లో ఫస్ట్ టైం గెలవబోతుంది అక్కడ. ఓకే, ఓకే. దానికేం మంగళగిరి రూపురేఖలు మారిపోతున్నాయి. మీరు టఫ్గా తీసుకుని వేయండి, అంటే మీరు టఫ్ నియోజకవర్గాలు తీసుకుని ఉన్నాయి చూసారా, కుప్పం ఒకటి, కొంతమంది మీరందరూ కుప్పం, ఇంకా ఎక్కడెక్కడ. అట్లాంటివి అండి. ఇప్పుడు నాని, గుడివాడ నాని అనుకోండి, కన్నవరం వెంకట్రావు గారు అనుకోండి, రోజా గారు అనుకోండి, ఇట్లాంటి మెయిన్ క్యాండిడేట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసాము. మిగతా 36 మనం టార్గెట్ చేసాం. 36 రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ప్లస్ మెయిన్ ఓకే, మెయిన్ చేసాం. ఎందుకంటే వాళ్ళు ఉండొద్దు ఇంకా, అంటే ఓకే, అసెంబ్లీలో వాళ్ళు అర్హులు కారు అని చెప్పేసి ఉద్దేశంతో ఓకే టార్గెట్. సో ఓకే అండి, ఇప్పటి వరకు ఒక ప్రయత్నం చేశారు అనుకున్నాం. రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి మళ్ళీ సేమ్ ఈ 36 లేకపోతే 40కి సంబంధించిన ఒక టార్గెట్ ఏదైతే ఉందో అది మరి టీడీపీకి సంబంధించిన బలం చేకూరే విధంగా ఏదైనా ప్లానింగ్ చేసుకుంటున్నారా? ప్లానింగ్ ఉందండి. అంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో 0 నుంచి వెళ్లకుండా అదొకటే, అది కాదండి. 175కి పార్టీ బలం చేయడానికి వి హ్యావ్ ఎ ప్లానింగ్ అండి. దాన్ని ఆల్రెడీ మొన్న స్టార్ట్ చేసాము. ఓకే. అన్ని వెహికల్స్కి ఎల్లో చేయటము, ఎల్లో మార్క్ వేయటము, ప్లస్ సైకిల్ బొమ్మ పెడతాము వెనకాల, ముందు డాష్ బోర్డ్ మీద ముందు బాబు గారిది కానీ ఎన్టీఆర్ గారిది కానీ సైకిల్ కానీ ఫోటో పెట్టడము. ఏంటంటే జనాల్లో ఒక కలర్ ఇంప్రెస్ చేయాలి, మనం మంచి ఏం చేస్తున్నాం అనేది జనాల్లోకి తీసుకెళ్ళాలి గట్టిగా. అలాంటి చాలా కార్యాచరణలు ఉన్నాయి. ఎందుకంటే కలర్ తీసుకెళ్ళాలి, పార్టీ జెండాని తీసుకెళ్ళాలి, సైకిల్ని తీసుకెళ్ళాలి. అలా చాలా ఉన్నాయండి. ఇంకోటి బాబు గారు చేసే పథకాలు కానీ ప్లాన్స్ కానీ అగ్రెసివ్గా తీసుకెళ్ళాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు 3 months 2 months కాకుండా ఒక 5 yearsతో చేస్తే కడప కానీ లేదంటే 36 రిజర్వ్ కానీ డెఫినెట్లీ నెక్స్ట్ టైం వాష్అవుట్ చేయొచ్చు. ఎందుకంటే కడప వై ఓన్లీ జగన్, ఇప్పుడు కడప వై ఓన్లీ జగన్ అట్లేం లేదండి. మనం దాన్ని డైరెక్ట్గా మనం టార్గెట్ చేసి గెలిచినప్పటి నుంచే టార్గెట్ చేస్తే నెక్స్ట్ 5 yearsకి ఇంకా అసలు ఏముండదండి. జగనే ఓడిపోయే స్టేజ్కి తీసుకురావచ్చు. అంత పకడ్బందీగా ప్లాన్ చేయొచ్చు. 36కి 36 వెళ్ళవచ్చు. ఓకే. ఎందుకంటే ఇంత ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకునే అవసరం ఉండేది కాదు. అంటే ఏది మిస్ చేయకుండా ఎలక్షన్ మేనేజ్మెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ కానీ, అంటే ఏ సపోర్ట్ లేకుండా మనం కంఫర్టబుల్గా 120 పైన మనం చేసుకునే ఇది ఉంటుందండి. మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు రావచ్చు? ఒక సీట్ కానీ పెరుగుతుంది కానీ తగ్గదండి. లాస్ట్ టైం 151 వాళ్ళకి వచ్చిన సీట్స్లలో దానికన్నా ఒక సీట్ పెరుగుతుంది కానీ తగ్గదండి. దాంట్లో అయితే అసలు ఏం డౌట్ లేదు. ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దానికి. వాళ్ళు ఎందుకు గెలుస్తాము, ఎలా గెలవబోతున్నాము అనేది వాళ్ళు ఎలాబరేట్ చేయలేరు. ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి జగన్ గారు కానీ ఎవరు కూడా 5 నిమిషాలు మాట్లాడలేరు. ఎలా గెలుస్తారు అనే దానికి చెప్పలేరు. అవునంటే ఐపాక్ వాళ్ళు చెప్తారన్నట్టు మాట్లాడతారు. కానీ అది కాదు కదా సమస్య. ఇప్పుడు ఎందుకు గెలుస్తారు, ఈ ఎజెండా ఏంటి, ఏం కనిపించింది మీకు, సిమ్టమ్స్ ఏం కనిపించాయి, ఎంతసేపు ఉన్నా బొత్స గారు చెప్పినట్టు అరకులో మేము అదే వైజాగ్లో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాము. ఎందుకు గెలుస్తాము, ఎలా గెలుస్తామో చెప్పకుండా ప్రమాణ స్వీకారాలు మాట్లాడు, ఇవన్నీ ఒట్టి మాటలు. అన్నీ కరెక్ట్ కూడా కాదు, జెన్యూన్ కూడా కాదు. జనాల్లో ఇది చేయటము, దానివల్ల బెట్టింగ్స్, గ్యామ్లింగ్స్, పైకి కిందికి అవ్వటము, ఇదొక గేమ్ అండి. అందరితో జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం, మానసికంగా ఇబ్బంది పడతాం జనాల్ని. ఇప్పుడు ఎవరికి ఎన్ని వస్తాయనేది ఒక క్లారిటీ ఉంది. తన స్టేట్మెంట్ ఇచ్చేసరికి అయ్యో అలా అవుతుందా అని మానసికంగా ఇబ్బంది పడతాం, వాళ్ళని టెన్షన్ గురి చేయటం, దానివల్ల బెట్టింగ్స్ అటు ఇటు, ఇవన్నీ ఏంటంటే గ్యామ్లింగ్ అండి. అంత జస్ట్ లైక్ అలా మాట్లాడతాం కూడా. ఇప్పుడు టీడీపీలు ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా, మాకు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి కాన్ఫిడెంట్గా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అంటున్నారు. 100% మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. బాబు గారు సింపుల్ ఒకటే మాట అన్నారు, 100% మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నారు. దట్స్ ఆల్. ఓకే. ఎంపీ సీట్లు అండి? ఎంపీ మ్యాక్సిమం 90% 95% మనే అండి. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ మనమే కొడతామండి. ఎంపీలో లక్షల మెజార్టీలతో కొట్టేస్తాం. ఎందుకంటే
ఇంకా మన క్యాండిడేట్ వీక్ ఉన్న దగ్గర కొన్ని కొన్ని తప్పుదల వల్ల అట్లా ఒకటి అర పోతుందేమో కానీ మ్యాక్సిమం ఓకే. మనకు అంత స్ట్రెంత్ లేకపోతే మోడీ గారు మనకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. రైట్. పాయింట్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ విన్నింగ్ గురానికే ఎవరైనా బెట్ కడతారు. అట్లే మోడీ గారు మొన్న తను తన నామినేషన్కి బాబు గారిని పిలవటం, సిమ్టమ్స్ ఇవన్నీ సిమ్టమ్స్ అనలైజ్ చేసడానికి వాట్ ఎవర్. అంటే థర్డ్ టైం ఒక పిఎం నామినేషన్కి బాబు గారిని పిలవటం ఉంటుంది ఓకే. చిన్న విషయం కాదు. ఈ ఎలక్షన్లో స్పెషల్గా చెప్పుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయన కలగపోతే వేరే రకంగా ఉండేదేమో ఈ ఎలక్షన్. కలిసిన తర్వాత మొత్తం అంచనాలన్నీ మారిపోయాయి. Yes. సో మీరు గ్రౌండ్లో ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే కొన్ని ఏరియాలలో స్ట్రాంగ్ ఉన్నారండి, కొన్ని ఏరియాలో అయితే లేరు అసలు. ఓకే. అంటే కొన్ని ట్రైబల్ ఏరియాస్, ఎస్సీ ఎస్టీ అట్లాంటి ఏరియాస్లలో అంత లేదు. ఓకే. కొన్ని ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నారండి. అక్కడ ఏమైపోతుందంటే లాస్ట్ టైం మనం ఒక 50 సీట్లు ఓడిపోయినాయి అన్ని 1500, 2000, 5000 లోపల ఒక 50 సీట్లు పైన ఓడిపోయాం. ఓకే. ఓకే. మనం ఆ గ్యాప్ ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా చేస్తే లాస్ట్ టైం ఒకటి చేశారు, ఈసారి డబుల్ ఫిగర్ అవుతుంది, 10 అవుతారేమో. కానీ కలిసి చేస్తే డబుల్ కన్నా ఎక్కువ వస్తాయనే అనుకోండి. పార్టీ గ్రోత్ అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి, మంచి చేయాలనుకుంటున్నారు బాబు గారు అని చెప్పి సపోర్ట్ చేయటం అనుకోండి, అన్ని విధాలుగా అలా కలవటము. ఫస్ట్ డే అలా డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఎక్కడ కూడా తడబడకుండా, మాట తేడా రాకుండా, పొత్తు ధర్మంలో చేయాల్సిన పనులు అనుకోండి, సీట్లు సర్దుబాటు అనుకోండి, బీజేపీ వాళ్ళు ఏదన్నా టైట్ చేస్తే నా సీట్ తీసుకోండి అని చెప్పటం కానీ వాట్ ఎవర్, అలా చాలా ఎలాబరేట్గా, చాలా తెగింపుగా, చాలా బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లారు, కంట్రోల్ చేసి తీసుకెళ్ళారు. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి అనే ఉద్దేశంతో. తను అసెంబ్లీలో ఉండాలి, తన టీం అసెంబ్లీలో ఉండాలి. అంటే ముఖ్యంగా అండి మీరు ఉభయ గోదావరి జిల్లా టచ్ చేసినప్పుడు అక్కడ ఓటర్స్ నాడి ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఈయన కలిసిన తర్వాత మారిపోయింది కదా. మారిపోయింది, కంప్లీట్ మారిపోయింది. ఎందుకంటే తన సేన అనేది కంప్లీట్ ఇంకో ట్రాక్ లో ఉంటారండి. తన సేన, జనసేన అనేది ట్రాక్ లో కంప్లీట్ అది ఇంకో లెవెల్ ఆఫ్ అండి. అదే వాళ్ళు కలిసిన తర్వాత ఆ యూత్ మాస్ అన్ని మిక్స్ అయిపోయాయి టీడీపీలో. ఇప్పుడు టీడీపీ అంటే ఇప్పుడు ఒకటే అని చెప్పలేము, ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయాయి. ఓకే. ఓకే. పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, మాస్ అందరు ఉన్నారండి. ఓకే. అన్ని రకాలుగా టీడీపీలో ఇప్పుడు మిక్స్ అయ్యి ఉన్నారు. ఓకే. ఓకే. మిక్స్ అయిపోయారు. అండ్ కొత్తగా ఓటర్స్ ఒక 19 లక్షల మంది సంథింగ్ ఎంత కొత్త ఓటర్స్ వచ్చారు కదండి. అవును. ఈ ఓటర్లో మేజర్ ఎక్కువ శాతం ఫస్ట్ ఓటింగ్ ఎట్లా జరిగి ఉండొచ్చు? ఎవరికి వేసి ఉండొచ్చు అంచనాలు? ఫస్ట్ ఓటింగ్ అయితే కంపల్సరీ బాబు గారికి వేస్తారండి. అవునా? ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కానీ, ఫీ ఏదైనా కానీ, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంజనీరింగ్ అయిపోయి ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాక, సర్టిఫికెట్స్ వాళ్ళ చేతులకు రాక ఎంతో కొన్ని వేల లక్షల మంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు, కాలేజెస్ ఫీజు రీఎంబర్స్ రాలేదని వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు స్టూడెంట్స్కి. వాళ్ళు చదువుకొని బయటకు వచ్చి పాస్ అయ్యారనే అంతవరకే, వాళ్ళ సర్టిఫికేట్ ఎక్కడ సబ్మిట్ చేయడానికి అవసరం ఉండదు, జాబ్ ఎలిజిబిలిటీ ఉండదు, చిన్న చిన్న జాబులు చేసుకుంటూ అలా చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్గా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే డైరెక్ట్గా ఇంపాక్ట్ అయిన వాళ్ళంతా ఫస్ట్ టైం ఓటర్స్. ఫస్ట్ టైం. ఓకే. కాబట్టి ఇప్పుడు అదొక టాస్క్ ఉంది, పెద్ద టాస్క్ ఉంది బాబు గారికి కూడా. ఎందుకంటే ఆ సర్టిఫికెట్స్ అన్ని రిలీజ్ చేయాలి, రీఎంబర్స్మెంట్ లేకుండా, అది పెద్ద టాస్క్. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. యువత అనేది డెవలప్మెంట్ చూస్తారండి. పథకాలు కాదు కదా, యువత పథకాలు ఏం రావు కదా, యువత చూసేది ఏం డెవలప్మెంట్, ఫ్యూచర్ చూస్తారు. అది వాళ్ళకి తెలుసు బాబు గారు ఏం చేస్తారు అనేది. యూత్ అనేది ఇటు సైడే ఉందండి. కాకపోతే ఏంటంటే నిరుద్యోగ యువత ఉన్న చూసారా, చదువుకొని వాళ్ళు, పల్లెటూళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కావాలని కొంతమంది ఈ మత్తు పదార్థాలు అలవాటు చేయటం, ఏదైనా గొడవ చేయాలన్నప్పుడు వాళ్ళకి బలవంతంగా వాళ్ళకి తినిపించి తాపించి తీసుకెళ్ళి ఆ గొడవలు లేని వాళ్ళు చెప్పేయటం, ఇలాంటి డైవర్ట్ చేసేస్తానండి.
చదువుకొని వాళ్ళ గంజాయి పాత పదార్థాలు అలవాటు చేయడం అలా అలా చేసి చాలా యువతను పాడు చేసి ఓకే. అన్ఎంప్లాయిడ్ చదువుకునే వాళ్ళు ఉద్యోగం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా. వాళ్ళని చాలా మంది పక్కదారి దాటి ఇదైపోయారండి. చాలా మంది డ్యామేజ్ అయ్యారు. ఇప్పుడు అది ఒకటి చాలా బాధ్యత ఉంది. ఓకే. ఎందుకంటే గాంజాయి కానీ డ్రగ్స్లో కానీ ఏపీ అనేది ఇప్పుడు హైయెస్ట్. కొన్ని ప్రాంతాలు అంటే హింసకి ప్రేరేపించే కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి ఫోకస్ చేశారు? మీరు ఓన్లీ తీసుకుంది ఇదేనా? కొన్ని ప్రాంతాలు టఫ్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే రిగ్గింగ్ కావచ్చు, కొన్ని ఇంకంతా మాస్ అనుకోండి. ఆ అట్మాస్ఫియర్స్ని ఎలా హ్యాండిల్ చేయడానికి అది మేము ఎక్కువ టచ్ చేయలేదు. వాటి జోలికి వెళ్ళాలి. టచ్ చేయలేదు. ఎందుకంటే మనం పార్టీ గెలవడానికి ఏం కావాలి ఫామ్ చేయడానికి అనేది టార్గెట్ చేసాం. ఓకే 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 ఓకే. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏం చేయాలి అనేది టార్గెట్ చేసాము. ఓకే. ఎందుకంటే అటువైపు వెళ్తే ఇది ఆగిపోతుంది. ఓకే. మనం పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకో దానికంటే అటు వెళ్ళి గొడవలు పెట్టుకొని మీడియాలో వచ్చి అది ఇది చేసి చేయొచ్చు. కానీ మనకు అది కాదు మన ఎజెండా. క్లీన్గా బాబు గారు సీఎం అవ్వాలనేది ఎజెండా కాబట్టి న్యూట్రల్గా బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడ ఏ విషయం ఇబ్బందులు రాకుండా. ఓకే. ఈ మహిళలకు సంబంధించిన ఓట్లు ఖచ్చితంగా మాకే, సైలెంట్ ఓటింగ్ అది మహిళలకు సంబంధించింది అన్నారు. మరి మహిళల విషయంలో మీరు అక్కడ చాలా మీటింగ్లు పెట్టుకున్నారు. మరి వాళ్ళేమో స్ట్రెంత్ అదే చెప్పుకున్నారు. అట్లేమి ఉండదండి మహిళలు. ఎందుకంటే ఇప్పుడు పర్సంటేజ్ లాస్ట్ టైం పోలింగ్ తీసుకోండి, మహిళలు అటు ఉన్నారు ఇటు ఉన్నారు. స్లైట్ 1 or 2% కదా వేరియేషన్ ఎక్కడైనా కానీ ఓటింగ్ పర్సంటేజ్. ఓకే. ఈసారి మహిళలు ఎప్పుడు బాబు గారి వైపే ఉంటారు. ఓకే. దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఎలక్షన్ అప్పుడు పసుపు కుంకుమ ఇవ్వటం కానీ, లేదంటే అంతకుముందు లాస్ట్ టైం 5 years ఇచ్చినా కానీ మరి అప్పుడు లేరు. అట్లా చూసుకుంటే లేరంటే రాజశేఖర్ బిడ్డ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాడు, ప్రతి వాళ్ళు వెళ్ళి ముద్దులు పెడతాం కానీ అంటే ఓన్ చేసుకున్నాడు. ఆ స్ట్రాటజీలో భాగంగా ఓన్ చేసుకున్నాడు. అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చారు, స్ట్రాటజీ. జనాల్ని ఓన్ చేసుకోవాలని. ఓన్ అంటే యాక్టింగ్ ఎలా చేయాలి, ఇలా చేసేయాలి, అలా చేయాలని. అలా చేసుకోవటం వల్ల మన బిడ్డ అనే ఫీలింగ్ క్రియేట్ చేశాడు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంతే. ఎందుకంటే ప్రతి సభలో నేను కిలో బంగారం బెంచ్ కార్ ఇస్తా అన్నారు. ఏ పనులైనా అవి. కాకపోతే జనాలు వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే చేస్తారేమో అనే ఒక ఛాన్స్ ఇవ్వాలి అనే ఆప్షన్తో అలా ముందుకు వెళ్ళిపోయారు. గెలిచిన తర్వాత ఏముంది, ఒక అవ్వకు ముద్దు పెట్టాడా, ఒక పాపకు ముద్దు పెట్టాడా? ఎవరికి ముద్దు పెట్టలేదు. ఎందుకనంటే అయిపోయింది, అవసరం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకొని వెళ్ళాలి, 5 kilometers 10 kilometers కూడా చాపర్లు వెళ్ళాలి. అలాంటి దౌర్భాగ్యం. ఎందుకంటే ఎవడు ఎక్కడ చంపుతాడా, ఎవడు ఏం చేస్తాడా, సెక్యూరిటీ ఇష్యూస్. ప్రతి ఏ రోడ్డుని వెళ్ళినా అంతెందుకని ఇప్పుడు అంత భయం ఎందుకు? కాబట్టి అలా చేశారు. ఇంతెందుకండి, ఈ 5 ఏళ్లలో ఒక్క 5 నిమిషాలు మైక్ ముందు వచ్చి ఒక సబ్జెక్ట్ గురించి కానీ, ఒక వ్యవస్థ గురించి కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, ఒక మంచి చెడు ఏదైనా మాట్లాడా? అది ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రాసిచ్చిన స్క్రిప్ట్, అది కూడా 10 మాటల్లో 9 మాటలు తప్పులు. చదవటం రాదు, లోకజ్ఞానం లేదు, ఏదీ లేదు. అంటే ప్రతిదీ డిఫరెన్స్ తెలియదు. అంటే అసలు ఎలా సీఎం అయ్యాడో, ఎలా ముందుకి దాన్ని తీసుకొచ్చాడో, 5 ఏళ్ళు ఎలా పాలించాడు అనేది గాడ్ నోస్. ఎందుకంటే కరెక్టే అండి, మీరు సీఎం మళ్ళీ ఇప్పుడు 5 years అడుగుతున్నారు మీరు, కరెక్టే. ఒక 5 నిమిషాలు ఎలాబరేట్ చేసి చెప్పండి ఏం చేశారు, ఎందుకు అడుగుతున్నారని. మీ కింద నాయకులే మాట్లాడతారా? మీరు మాట్లాడరా? మీరు 5 ఏళ్ళు రాజులాగా ఉన్నారు, రాజు మాట్లాడ్డా? వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడా రాజు? చేయాలి కదండి. ఇప్పుడు నమ్మకం క్రియేట్ చేయాలి కదా. అదొక మెయిన్ మైనస్ అండి. అదొక మెయిన్ మైనస్ అండి. అప్పుడంటే బయటకు వచ్చి ఒకసారని నేను రాజశేఖర్ బిడ్డ అని, ప్లస్ మెయిన్ ఏంటంటే షర్మిల మెయిన్ అండి. అప్పుడు లాస్ట్ టైం షర్మిల పాత్రే లేదన్నారుగా. అట్లా చూసుకుంటే వాళ్ళు చెప్పింది కూడా అదే. లాస్ట్ టైం గెలిపించిందే షర్మిల. అవునా? ఎందుకంటే షర్మిల మాట్లాడే విధానము, తన వెళ్ళే విధానము, అగ్రెసివ్ చాలా అండి. ఈయనకి షర్మిలకి జగన్కి అసలు పోలిక లేదు. ఎందుకంటే
తను గెలుస్తుంది, తను పార్టీని ఎట్లయినా డెవలప్ చేస్తుంది, మెల్లమెల్లగా స్లోగా జీరో నుంచి స్టార్ట్ చేసింది, తను గెలుస్తుంది. అది వేరండి. అంటే లాస్ట్ టైం షర్మిల లేకపోతే గెలవరండి. ఈసారి షర్మిల గారు కానీ, సిస్టర్స్ ఇద్దరు కానీ, మదర్ కానీ అంతా హిట్ అయిపోయారు. ఎందుకంటే నువ్వు సిస్టర్నే బ్యాలెన్స్ చేయలేకపోయావు, వ్యవస్థను ఏం బ్యాలెన్స్ చేస్తావు, ఒక ప్రభుత్వాన్ని ఎలా నడుపుతావు, నీ నీ నీ- నీ ఓన్ ఫ్యామిలీ, మీ మదర్ని, మీ సిస్టర్ని, ఇంకో సిస్టర్ని, వాళ్ళనే బ్యాలెన్స్ చేయలేకపోయాను. ప్రభుత్వాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతావు? సింపుల్ లాజిక్ అండి. రైట్. ఇప్పుడు వాళ్ళ మదరే సీదా బయటకు వచ్చేసి షర్మిల కోటేయాలని ప్రార్థిస్తున్నాను. షర్మిల ఇంకో పార్టీ కదా. సింపుల్ లాజిక్ అండి. అంటే ఇట్లాంటి చాలా ఉన్నాయి.